అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు పరిశుద్ధాత్మకు సంబంధించిన క్రియలు మాత్రమే చేస్తాడు. అది మాత్రమే పరిశుద్ధాత్మకు రుజువు. మరికి ఏ రుజువు ఉండదు. అందరికీ ఒకటే రుజువు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వచ్చారని పూనకాలు రావడం, పరిశుద్ధాత్మ వచ్చారని అల్లరి చేయడం, పరిశుద్ధాత్మ వచ్చారని గోల చేయడం అది పరిశుద్ధాత్మ లక్షణం కాదు. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్ముడు గొప్పవాడు, పరిశుద్ధాత్ముడు ఘనుడు. ఆయన ఎక్కడ కూడా చీప్ అవ్వడు. అర్థమైందా? ఆయన ఎక్కడ కూడా ఏమవడు, చీప్గా బిహేవ్ చేయడు, చీప్ అవ్వడు. ఒకడ ఆయనను వేలెత్తి చూపించే విధంగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉండడు. ఇప్పుడు ఉదాహరణకి నేను భీమవరం సెంటర్లో నుంచి కారులో వచ్చానండి. కరెక్ట్గా సెంటర్లో కారు దిగేసి 4 స్టెప్పులు వేసాను అనుకోండి, చూసేవాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి? నా విలువ ఉంటుందా, ఊడిపోద్దా? అక్కడితో నా విలువ ఏమైనట్టు, ఊడిపోయినట్టే. రేపు పొద్దున్న ఫేస్బుక్లో ఏమైనా పెడతారు, తాగేసి భీమవరం సెంటర్లో డ్యాన్స్ చేసిన. నేను తాగానో లేదు అడిగి తెలీదు, అటు చూడలేదు, కానీ రాస్తాడు. ఏమని రాస్తాడు? ఈడు ఇలా కారు దిగి మరీ డ్యాన్స్ చేస్తున్నాడంటే తాగే ఉంటాడులే అనుకుంటాడు. ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? నేనే కదా. సో అంత చీప్గా నేను బిహేవ్ చేస్తానా? చేయను కదా. ఎందుకంటే జ్ఞానం ఎరిగిన వాడని అంత చీప్ పనులు నేను ఎప్పుడు చేయకూడదు కూడా. అర్థమైందా? చేయకూడదు. సో వాళ్ళు చేస్తే నా విలువ నేనే తగ్గించుకున్నవాడని అవుతాను, నా విలువ నేనే కోల్పోయిన వాడని అవుతాను. ఇన్ ద సేమ్ వే నాకంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన తన విలువ తాను ఎప్పుడు తగ్గించుకోడు. మరో మాట కూడా చెబుతాను తెగించి, ఆయన ఎవరి యందు ఉన్నాడో వారి విలువ కూడా ఆయన తగ్గించాడు. అర్థమవుతుందా? ఆయన తన విలువ తాను తగ్గించుకోడు, ఆయన ఎవరి యందు ఉన్నాడో వారి విలువ కూడా ఆయన తగ్గించాడు. మొన్న ఎవరో ఫేస్బుక్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఒక ఆయన ఎవరో నిలువుటంగి ధరించుకొని కొంతమంది అమ్మాయిలను వరుసగా నిలబెట్టి వాళ్ళని ఏదో ఇలా అంటుంటే, వాళ్ళు కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళ పైకి కిందకి ఎగిరేసి కింద పడిపోయి గిలగిలగిలా అనేస్తుంటే ఆయన అది తర్పిదిస్తున్నాడు వాళ్ళకి. అది ఫేస్బుక్లో పెట్టి రకరకాలుగా చాలామంది దాన్ని ట్రోల్ చేశారు, ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అలా ఒక స్నేహితుడు నాకు ఆ వీడియో పంపించి, మీ వాళ్లే కదా ఇలా ఉన్నారేంటి అన్నాడు. నేను వెంటనే అన్నాను, మా వాళ్ళు కాదు, వాళ్ళు మీ వాళ్ళేమో చూసుకో అన్నాను. అంటే వాళ్ళు మా వాళ్ళని నేనే ఒప్పుకోవట్లేదంటే పరిశుద్ధాత్ముడు ఎలా ఒప్పుకుంటాడు చెప్పండి? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు, అవమానానికి కర్త కాడు, అన్యజనుల మధ్య ఆయన నామాన్ని, దేవుని నామాన్ని దూషింపజేయుటకు కారణమయ్యేవాడు కాడు. కాబట్టి అది పిచ్చి పైశాచికత్వం, అది పైశాచికత్వానికి పరాకాష్ట తప్ప పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అలాంటి చిల్లర పనులు చేయించడు. పరిశుద్ధాత్మ క్రియలు ఘనమైనవి, పరిశుద్ధాత్మ క్రియలు బలీయమైనవి, పరిశుద్ధాత్మ క్రియలు శక్తివంతమైనవి, పరిశుద్ధాత్మ క్రియలు అందరినీ ఆలోచింపజేసేవి, పరిశుద్ధాత్మ క్రియలు దేవుని నామానికి మహిమ తెచ్చేవి, పరిశుద్ధాత్మ క్రియలు మిమ్మల్ని మీకు ఘనతను తీసుకొచ్చేవి, మీకు కిరీటాన్ని పెట్టేవి, మీకు జ్ఞానాన్ని ఇచ్చేవి, మీకు వివేకాన్ని ఇచ్చేవి. ఆ క్రియలు సాక్షార్థంగా మిమ్మల్ని నిత్యజీవం వరకు నడిపించేవి. అంత ఉన్నతంగా, అంత గొప్పగా, అంత మహిమాన్వితంగా పరిశుద్ధాత్మని క్రియలు ఉంటాయి తప్ప చిల్లరగా పరిశుద్ధాత్మని క్రియలు ఎప్పుడు ఉండవు. ఒక వీధిలో వెళుతూ అంటుంటారు, చూసారు? అప్పుడప్పుడు చూసారు? ఎప్పుడే చూడలేదా? చూసారు కదా, చాలామంది ఉంటారు అలాగా. వాళ్ళకి కింద పడి గిలగిలా కొట్టేసుకుని మా నాన్న హంగామా చేసేస్తారు, కాసేపటి నీరసం వచ్చి పడుకుంటారు. సో ఆత్మదేవుడు అలాంటి కార్యాలకు కర్త కాడు. అవి విశ్వాసం లేనివారు, నిరీక్షణ లేనివారు, దేవుని ఎరుగని ప్రజలు చేసేటువంటి పనులేమో కానీ సత్యం ఎరుగని వారు, సత్యం ఎరిగిన వారు, సత్యమందు ఉన్నవారు, సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారు అలాంటి వాటితో ఏకీభవించరు. ఎంతమంది నమ్ముతున్నారు నేను చెప్పిన విషయాలు? రైట్? ఇది సత్యం, బైబిల్ గ్రంథం చెబుతున్న సత్యం. రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం ప్రియులారా. అసలు క్రియల ద్వారానే ఎందుకు పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరచబడతాడు అనే డౌట్ మీకు రావాలి. ఇప్పుడు నేను చెప్పేసిన తర్వాత మీరు గుడ్డిగా నమ్మేయకూడదు, అడగాలి నన్ను, ఏమంటే ఇంకో రూపంలో ప్రత్యక్షపరచబడొచ్చు కదా, క్రియల ద్వారానే ఎందుకండి? క్రియల ద్వారానే ఎందుకు పరిశుద్ధాత్మ స్వభావం మనలోకి వచ్చేసి, పరిశుద్ధాత్మ స్వభావం మనల్ని ఆవరించేసి, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను అన్నాడు కదా. ఎక్కడ? ఎవరితో మాట్లాడుతూ? మరియతో మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేయను? కమ్ముకొను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అంటే. బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా ఆ సందర్భం రాయబడింది కదా. సో ఇంకా అనేక సందర్భాలలో పరిశుద్ధాత్మని ఇన్వాల్వ్మెంట్ ఉంది. పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు కానీ, పరిశుద్ధాత్ముడు ఆవరించినప్పుడు కానీ, పరిశుద్ధాత్ముడు వారి మీదికి వచ్చినప్పుడు కానీ
పరిశుద్ధాత్ముడు వారిలో నివసించినప్పుడు కానీ దేవునికి మహిమ తీసుకొచ్చే శక్తివంతమైన కార్యాలు జరిగాయి. వాళ్లను దేవుడు ఒక ఫలభరితమైన సాధనంగా వాడుకున్నాడు. యెషయా గ్రంథంలో వ్రాయబడింది ఒక మాట, దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. అద్భుతమైన మాటది. దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, నా ద్వారా పలుకుచున్నాడు. ఈరోజు నేను తెగించి చెప్తున్నాను, దేవుడు నన్ను నిలబెట్టుకొని నా ద్వారా మీతో పలుకుచున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ ద్వారా, మీతోనే కాదు, దేవుడు నన్ను నిలువబెట్టుకుని ప్రపంచంలో అనేక మందితో మాట్లాడుతున్నాడు. తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. నేను ఒక సాధనాన్ని మాత్రమే. నా ద్వారా ఎవరైతే, నేను ప్రకటిస్తున్న వాక్యం ద్వారా ఎవరైతే విడుదల పొందారో, నేను ప్రకటిస్తున్న వాక్యం ద్వారా ఎవరైతే మారు మనసు పొందారో, నేను ప్రకటిస్తున్న వాక్యం ద్వారా ఎవరైతే రక్షణలోనికి వచ్చారో, నేను ప్రకటిస్తున్న వాక్యం ద్వారా ఎవరైతే తమ జీవితాన్ని కట్టుకున్నారో, ఏ కుటుంబం అయితే ఆశీర్వదింపబడుతుందో, దీవించబడుతుందో ఆత్మీయంగా, పరసంబంధంగా, వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్ముడు నా ద్వారా మాట్లాడిన వాక్యము, నా ద్వారా ఇచ్చిన దీవెన, నా ద్వారా ఇచ్చిన పరసంబంధమైన వాక్యానుసారమైన ఆశీర్వాదం కారణం నేను ఒక సాధనాన్ని మాత్రమే. అదే దావీదు కూడా చెప్తాడు, దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, నా ద్వారా మిమ్మల్ని దీవిస్తాడు, నా ద్వారా ఆశీర్వదిస్తాడు. ఒక సాధనంగా ఒక మనిషిని నిలబెట్టుకుని వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అన్నాడు. అంటే ఈ నదులు ఎండిపోయిన హృదయాలను తడుపుతాయి, పాడైపోయిన జీవితాలను తిరిగి నిలబెడతాయి. యవనస్తుల జీవితాలలో ఏ ఆత్మీయతనైతే కోల్పోతున్నారో మరలా ఆ ఆత్మీయతలో పునరుజ్జీవింపజేస్తాయి. ఎక్కడైతే మోడు బారిపోయిన జీవితం కనబడుతోందో ఆ మోడు బారిపోయిన జీవితంలో నుండి మరలా చిగుర్లు వచ్చేలా చేస్తాయి. ఎక్కడైతే చీకటి తాండవమాడుతుందో ఆ చీకటిని తొలగించి ఆ చీకటి స్థానంలో వెలుగును నింపే విధంగా చేస్తాయి. ఎవరైతే ఓడిపోతున్నామని భయపడుతున్నారో ఆ ఓటమి స్థానంలో గెలుపును, విజయాన్ని నిలబెట్టి దేవుణ్ణి మీ జీవితాల ద్వారా మహిమపరిచే విధంగా చేస్తాయి. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు ఒకనిలో నుండి జరిగించే క్రియలను బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు ఆలోచించాలి, అసలు క్రియలే ఎందుకు అని. క్రియలే ఎందుకు అంటే క్రియలు తప్ప ఏ విధమైన అల్లరి నా పరిశుద్ధాత్మునికి, మన పరిశుద్ధాత్మునికి ఆపాదించడానికి వీలు లేదు. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఆత్మ విషయమై దూషణ పాలు చేసే విధంగా మీరు ఉంటే ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ ఏమి లేదటమ్మా, చెప్పండి, ఏమి లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత 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 గొప్ప మాట అంటాడంటే, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికైనను పాప క్షమాపణ ఇస్తాడట. అంటే యేసు ప్రభువును దూషించినోడు కూడా ఏమిస్తాడట, ఒకవేళ ప్రభు మారు మనసు పొందితే పాప క్షమాపణ ఇస్తాడట. కానీ పరిశుద్ధాత్మ విషయమైన దూషణకు, పాపమునకు ఏం లేదు, ఏం లేదు. ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఏమి లేదు, పాప క్షమాపణ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది మన చేత ఆ పాపమే జయించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు చంపాలనుకున్నవాడు చీవల మంది ఎత్తాడా, పురుగుల మంది ఎత్తాడా? చెప్పాలమ్మా, మీరు చెప్పాలి. నిజంగా చంపేద్దాం అనుకున్నాడు చీవల మందు, పురుగుల మందు ఉన్నప్పుడు చీవల మందు దాగింపజేస్తాడా, పురుగుల మందు దాగింపజేస్తాడా? అంతే కదా. యాక్టింగ్ చేయాలనుకున్నాడు చీవల మందు తాగుతాడు, ఎందుకంటే సావడు కాబట్టి. చీవల మందుకి సావడు, కానీ యాక్టింగ్ చేద్దాం అనుకున్నాడు చీవల మందు తాగుతాడు. నిజంగా చంపేద్దాం అనుకున్నాడు ఏం చేస్తాడు కదా. ఇప్పుడు అపవాది మిమ్మల్ని నాశనం చేసేయాలనుకుంటే ఏ విధమైన పాపలో పడేయాలనుకుంటాడు వాడు? ఏ విధమైన పాపలో పడేస్తే మీరు సర్వనాశనం అయిపోతారని వాడు ప్లాన్ చేస్తాడు. ఎస్, పరిశుద్ధాత్మకు విరోధమైన పాపానికి మనల్ని ప్రేరేపిస్తాడు. అందుకే మనం చాలా తెలివిగా ఉండాలి, చాలా తెలివిగా ఉండాలి, చాలా తెలివిగా వ్యవహరించాలి. అక్కడ పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం మన బ్రతుకుల్లో జరగడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మొహమాటం పనికిరాదు. ఒకవేళ తప్పు అయితే వారి ముఖం మీదే తప్పు అని ఖండించగలిగే ధైర్యం, సామర్థ్యం మన జీవితాల్లోకి రావాలి. ప్రియులారా, ఈరోజు దేవుడు నన్ను బలపరిచి మీ మధ్యలో నిలబెట్టి ఈ సందేశాన్ని మీకు వినిపింపజేస్తున్నాడు. ఈ సందేశం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఇంటికి వెళ్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సందేశం ద్వారా మీ హృదయాలలో గొప్ప వెలుగు ఆయన నింపబోతున్నాడు. ఆయన గురించి మీరు తెలుసుకోవాలి, ఆయన గురించి మీరు అర్థం చేసుకోవాలి, ఇంకా లోతుకి మీరు వెళ్ళాలి. నా కోరిక, ఆయన కోరిక రెండు ఒకటే. మీరు ఇంకా లోతైన సత్యంలోనికి వెళ్ళాలి. రైట్? ప్రభువా, నేను ఇన్నాళ్ళు లోకంలో బ్రతికాను, అపవాది చేత నడిపించబడ్డాను, దురాత్మ చేత నడిపింపబడ్డాను, నాలో దేవుని ఆత్మ లేదు. మీరు మీ తండ్రియగు
అపవాది సంబంధులు అనేది నా బ్రతుకులో నెరవేరింది. అలాంటి బాధాకరమైన పరిస్థితులు నా జీవితంలో జరగరాని కార్యాలే జరిగాయి తప్ప నీతి కార్యాలు ఎప్పుడు జరగలేదు ప్రభువా. యథార్థత నాలోనికి రాలేదు. ఇప్పుడు సడన్గా బాప్తిజం పొందేశాను, విశ్వాసంతో ఉన్నాను, మారు మనసు కూడా పొందాను. అయినంత మాత్రాన ఈ పాపిష్టి లోకంలో, ఈ పాపిష్టి మనుషుల మధ్యలో నన్ను ఏర్పరుచుకున్నావు, నేను నిలబడగలనా ప్రభువా? నాకు ఆ శక్తి సరిపోతుందా ప్రభువా? అపవాదిని ఎదిరించగలిగే సామర్థ్యం నా దగ్గర ఉందా ప్రభువా? వాడు నీ కుమారుడైన క్రీస్తునే పడగొట్టాలని చూసినాడు కదా ప్రభువా. ఆయన్నే నా పాదాలకు మొక్కని ప్రేరేపించినాడు కదా ప్రభు. ఇదంతా నీకు ఇస్తానన్నాడు. నేను బలహీనుడిని ప్రభువా, బలహీనతల్లో ఉన్నవాడిని. మరి నేను ముందే పడిపోతాను కదా ప్రభువా, నేను తట్టుకుని నిలబడగలనా, ఈ యుద్ధం నేను చేయగలనా అని ఒక సగటు మానవుడు అడగడానికి ముందే ఆ అడిగే అవకాశం కూడా లేకుండా దేవుడు తన ఆత్మను మనలోనికి పంపించేశాడు. ఎంత గొప్ప ప్రేమ గలవాడు ఆయన. అందుకే అన్నాడు, ప్రభువా వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బతకాలయ్యా? నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా జీవించాలయ్యా ఈ లోకంలో? నువ్వు వెళ్ళిపోతున్నావా అని అంటే ప్రభు అన్నారు, నేను మిమ్మును అనాథలనుగా విడువను. నేను మిమ్మును అనాథలనుగా విడువను. నిజమే, ఇన్నాళ్ళు మాతో ఉన్నావు. మాకొక భరోసా నువ్వు ఉంటే, మాకు ఆదరణ నువ్వు ఉంటే, మా ధైర్యం నువ్వు మాతో ఉంటే, మా శక్తి నువ్వే, మా బలం నువ్వే. ఇలాంటి బలవంతుడమైన నీవు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అనాథలైపోతాం కదా ప్రభువా. మేము ఎలా గెలిచేది? మా శక్తి సరిపోతుందా ఇక్కడ గెలవడానికి అని అంటే అప్పుడు దేవుడు అన్నాడు, మీలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడు. అందుకే నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తున్నాను. ఆయన వచ్చి మీలో ఉండే మీ ద్వారా ఆయన క్రియలు ప్రతిఫలింపజేస్తాడు. ఆయన క్రియలు మీలో కనబడతాయి. ఆయన ఉంటే ఆయన క్రియలు మీతో కనబడాలి. ఆయన మీలో ఆ క్రియలు కనబడేలా చేస్తాడు. అవే మీకు మహిమ తెచ్చేస్తాయి, అవే మీకు మెప్పు కలిగిస్తాయి, అవే మీకు దీవెననిస్తాయి, అవే మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. అలాంటి ఒక శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుందన్న సంగతి మీకు అర్థమవుతుందా? ఈ రాత్రి ప్రియ దేవుని సంఘమా మీరు గ్రహించాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని ఇక్కడ చెప్తున్నాం, బయటికి వెళ్ళాక కూడా చెప్తామా చెప్పవా? ఏమంటే ఇక్కడ అడిగాను మిమ్మల్ని, చేయి చూపించారు. రేపు పొద్దున్న భీమవరం మార్కెట్లో అడుగుతాను, అక్కడ చేయి చూపిస్తారా? బస్ స్టాండ్లో అడుగుతాను, చేయి చూపిస్తారా? మీ వీధుల్లో అడుగుతాను, చేయి చూపిస్తారా? మీ ఊర్లో అడుగుతాను, చేయి చూపిస్తారా? చెప్పండి, చూపిస్తారా? నిజంగా చెప్పాలి, ఖచ్చితంగా చూపిస్తారా? తమ్ముళ్ళు రైట్. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? మేము చూపిస్తామంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైనా నాతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను మీతోనే తిరుగుతున్నాను అనుకోండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాను అనుకోండి, మీరు చేయాలనుకున్నవన్నీ చేస్తారా? చెప్పండి, చేస్తారా? కొన్ని చేయరు కదా, చేస్తారా? ఎందుకు చేయరు? ఈడెవడండి బాబు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాడు. ఈడు ఉండగా ఏం చేస్తామండి? ఏమనంటే మళ్ళీ మమ్మల్ని అందులో పడి చెప్తాడు, అంతే కదా. అందుకని మనకు ఎవడైతే బోధకుడు ఉన్నాడో, మనకు బోధించేవాడు ఎవడైతే ఉన్నాడో వాని ఎదుట మనం ఎలా ఉంటాం? చాలా జాగ్రత్తగా ఉంటాం. మాట దగ్గర కానీ క్రియ దగ్గర కానీ తడబాటు రాకూడదు. అమ్మో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇతని దగ్గర జాగ్రత్తగా లేకపోతే మనల్ని అక్కడ పెట్టి తిడతాడు. ఎందుకులే, మనకు అనవసరం. ఈ కాసేపు మౌనంగా ఉంటే దారి ఆయన పోతాడు, మన దారిన మనం పోవచ్చు. మనకి ఇంకా బోల్డ్ టైం ఉంది, బోల్డ్ అన్న అవకాశాలు వస్తాయి. ఇప్పుడు అవసరమా అనుకొని వెళ్ళిపోతారు.